అంటే 8th షెడ్యూల్ అని అంటున్నాం చూడండి అమ్మా. ఈ 8th షెడ్యూల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటే 8th షెడ్యూల్ దేని గురించి పేర్కొంటుంది అంటే అధికార భాషల గురించి ఈ 8వ షెడ్యూల్ తెలియజేస్తుంది. మా ఆంగ్లంలో అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటారు. పదాలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మనం వేరే విధంగా కన్వర్ట్ చేసుకోకూడదు. ఇవి అఫీషియల్ లాంగ్వేజెస్. ఆ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి, అధికార భాషల గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారంటే 8వ షెడ్యూల్లో పేర్కొనడం జరుగుతుంది. అయితే ఎన్ని అధికార భాషలు ఉన్నాయి, ఈ భారత రాజ్యాంగం ద్వారా గుర్తించబడినటువంటి అధికార భాషలు ఎన్ని అనేటటువంటి ఈ అంశాన్ని మనము గమనించామంటే ప్రారంభంలో అధికార భాషలు 14 ఉన్నాయండి. ప్రారంభంలో మనకి అధికార భాషలు 14 ఉన్నాయమ్మా. సో ప్రారంభంలో మనకి 14 అధికార భాషలు అనేటివి ఉన్నాయండి. ప్రారంభంలో అని అనగా చూడండమ్మా, 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇలా అమల్లోకి వచ్చిన ఆ రాజ్యాంగాన్ని ప్రారంభ రాజ్యాంగము అని పేర్కొంటామండి. నేను ప్రతి సందర్భంలో ఇక్కడ ఆ డేట్ ని మెన్షన్ చేస్తూ చెప్తున్నాను, అభ్యర్థులు అది గమనించగలరు. సో ఇలాగా 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలా అమల్లోకి వచ్చిన ఆ రాజ్యాంగాన్ని ప్రారంభ రాజ్యాంగము, ఇనిషియల్ కాన్స్టిట్యూషన్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ప్రారంభ రాజ్యాంగం ప్రకారము అధికార భాషలు, ఈ రాజ్యాంగం గుర్తించిన అధికార భాషల సంఖ్య 14. సో అయితే ఇక్కడ ఈ అధికార భాషలు 14 అయితే ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని అధికార భాషలు ఉన్నాయి రాజ్యాంగంలో అనే అంశాన్ని మనం తీసుకున్నామంటే 22 అధికార భాషలు ఉన్నాయమ్మా. ప్రస్తుతము రాజ్యాంగము గుర్తించబడి 22 అధికార భాషలు, 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఫర్ దేర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 22 అధికార భాషలు భారత రాజ్యాంగంలో కలవు. అయితే ఈ 22 అధికార భాషల మీద మనకి ఎగ్జామ్ లో బిట్ అడుగుతున్నారు. సో లాస్ట్ ఎస్ఐ నోటిఫికేషన్ మనం ఒకసారి గమనించామంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎస్ఐ నోటిఫికేషన్ ఒకసారి గమనిస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఈ అధికార భాషల మీద బిట్ అడిగారు. 4 అధికార భాషలు ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4 భాషలు ఇచ్చారు. ఈ 4 భాషల్లో భారత రాజ్యాంగం గుర్తించబడనటువంటి అధికార భాష ఏంటి అనే ప్రశ్న రావడం జరిగింది. అధికార భాషలు ఏంటి అని అడగట్లేదు, అక్కడ గమనించారా లేదా? భారత రాజ్యాంగము ద్వారా గుర్తించబడని భాష ఏంటి అనే ప్రశ్న అడగడం జరుగుతుంది. అంటే మనకి 22 అధికార భాషలు ఏంటి అనే అంశం తెలిస్తే మాత్రమే ఆన్సర్ చేయగలం ఇక్కడ. అలా అని ఇవేవో చాలా కఠినతరమైనటువంటి అంశాలని అనుకోవద్దు. 22 లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా, ఇన్ని లాంగ్వేజెస్ అంటే ఇన్ని భాషల పేర్లు ఎలా గుర్తు పెట్టుకోవాలి అని అభ్యర్థులు ఎవరు కూడా భయపడి కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా, సరళీకరంగా అందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా నేను వీటిని పేర్కొంటాను. మీరు నిద్రపోతున్నా సరే, ఆ నిద్రలో లేపి మిమ్మల్ని ఎవరైనా అడిగినా సరే టకా అని ఆన్సర్ చేసే విధంగా మీరు నేర్చుకుంటారు ఈ క్లాస్ విన్న తర్వాత. సో అవి ఏంటి అనేది ఒకసారి మనం గమనిద్దాం. చూడండి అమ్మ, ముందుగా 14 అధికార భాషలు, భారత రాజ్యాంగం గుర్తించిన ఆ 14 అధికార భాషలు ఏంటి అనేవి ముందుగా మనం చూద్దాం. సో ఈ 14 అధికార భాషల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒక ప్రాసెస్ లో వీటిని మనం నేర్చుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, మనకి భారతదేశాన్ని ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము అని 2 రకాలుగా విభజించి చెప్పుకుంటున్నాం కదా. ఉత్తర భారతదేశం అంటాం, దక్షిణ భారతదేశము. నార్త్ ఇండియా అంటాము,
సౌత్ ఇండియా అని అంటాం. సో ఇలాగా ఈ సౌత్ ఇండియాని మనం తీసుకుంటే సౌత్ లో మాట్లాడే లాంగ్వేజెస్ నేను రాస్తూ ఉంటాను. అయినప్పటికీ ఈ వీడియో మీరు చూసేటప్పుడు మీరు ప్రయత్నించండి. ఏంటి అసలు సౌత్ లో ఉండేటటువంటి భాషలు ఏంటి అనేది ఒకసారి మీరు ప్రయత్నించండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకి సౌత్ లో ఉండే భాషలు ఏంటి? మనం అసలు ఎక్కడున్నాము? సౌత్ లోనే ఉన్నాం కదా. సో అంటే మనం మాట్లాడే భాష నుంచి ప్రారంభించామనుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ భాష మాట్లాడతారు? తెలుగు. సో ఇది ఒక అధికార భాష. ఇంకా ఈ సౌత్ ఇండియాలో కనిపించేటటువంటి లేదా ఈ సౌత్ ఇండియాలో వినిపించేటటువంటి భాషలు ఏంటి? తమిళం, తెలుగు, తమిళం. ఇంకా ఏం వినిపిస్తాయి? కన్నడ. కన్నడ వినిపిస్తుంది మనకి సౌత్ ఇండియాలో. ఇంకా ఏం వినిపిస్తుంది? మలయాళం. మలయాళం. ఇవే కదా మనకి సౌత్ ఇండియాలో వినిపించేటటువంటి భాషలు. సో ఈ 4 భాషలు గుర్తుపెట్టుకోవడము అంత కఠిన తరమైనటువంటి అంశమా? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఓకే. సో సౌత్ ఇండియాలో మాట్లాడేటువంటి భాషలు 4 ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ. ఓకే. 4 అని నీకు గుర్తు లేకపోయినా ఆ సంఖ్య ఒకసారి నువ్వు ఆలోచిస్తే చెప్పగలవా లేదా? సౌత్ ఇండియాలో ఏం భాషలు మాట్లాడతారనేది. ఆ భాషలన్నీ కూడా ఇక్కడ అధికార భాషలుగా గుర్తించబడి ఉన్నారు ప్రారంభంలోనే. సో ఇంకా ఏమున్నాయి ఈ 14 అధికార భాషల్లో అనేటువంటి ఈ అంశాలు కూడా మనం గమనించామంటే మా దేశవ్యాప్తంగా ఎక్కడికి పోయినా సరే మాట్లాడేటటువంటి కనిపించేటటువంటి భాషలు ఒక 3 ఉంటాయి. సో అవి ఏంటి అంటే హిందీ, ఉర్దూ, సంస్కృతము. హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్. ఇవి ఈ భారతదేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి తారాసు పడేటటువంటి భాషలుగా చెప్పుకోవచ్చు. ఓకే. కొంతమంది అభ్యర్థులు హిందీ, ఉర్దూ, సంస్కృతం 3 ఒకటే అనే ఆ అపోహలో ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఒకే లాంగ్వేజ్లు కాదు, 3 భిన్న లాంగ్వేజ్లు. ఓకే. సో ఇలాగా ఈ 3 భాషలు ఈ భారత రాజ్యాంగము గుర్తించినటువంటి అధికార భాషలుగా మనము చెప్పుకోవచ్చు ఈ 3 భాషల్ని. సో ఈ విధంగా ఇవి ఒక 4, ఇవి ఒక 3, మొత్తం ఎన్ని అయ్యాయండి? 7 అధికార భాషలు మనకు వచ్చేసాయి. ప్రారంభంలో ఈ భారత రాజ్యాంగము ద్వారా గుర్తించబడినటువంటి 14 అధికార భాషల్లోని 7 అధికార భాషలు చాలా సింపుల్ గా ఇప్పుడు మనము నేర్చుకోగలిగాము. ఏంటి? తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సౌత్ ఇండియాలో మాట్లాడే భాషలు. దేశవ్యాప్తంగా మనకి తారాసు పడేటువంటి భాషలు 3 ఉన్నాయి, హిందీ, ఉర్దూ, సంస్కృతం. సో ఇవి 7. రిమైనింగ్ ఎన్ని నేర్చుకోవాలి? ప్రారంభంలో ఉన్న 14 భాషల్లో 7 భాషలు నేర్చుకోవాలి మనము. ఈ 7 భాషలకి నేను ఒక కోడ్ చెప్తున్నాను చూడండి అమ్మా. ఏబి జీకే పిఎంఓ అనేటటువంటి ఈ కోడ్ ని గుర్తుపెట్టుకోండి. ఈ 7 లాంగ్వేజ్లు వెరీ సింపుల్ గా వచ్చేస్తాయి మనకి. ఏంటి? ఏబి. చిన్నప్పుడు మనము దీనికి ఒక స్టోరీ లాగా మనం చెప్పాం. చిన్నప్పుడు మనము స్కూల్కి వెళ్ళంగానే ఆ స్కూల్లో మేడం గారు మనకి నేర్పించే తొలి 2 అక్షరాలు లెటర్స్ ఏంటంటే ఏబి. సో ఇలాగ ఏబితో మన జీవితం స్టార్ట్ అయితే ఆ ఏబిసిడీలన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత వర్డ్స్ ని నేర్చుకుంటాం, పదాలు. ఆ వర్డ్స్ ని నేర్చుకున్న తర్వాత సెంటెన్స్ ని నేర్చుకుంటాం, వాక్యాలు. ఆ సెంటెన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత తరగతులన్నీ కూడా మారి 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 సో ఇవాళ ఒక యాస్పిరెంట్ గా నువ్వు తయారయ్యావు. అక్కడ నేర్చుకున్న ఆ తరగతుల్లో ఆ స్కూల్ లెవెల్లో నువ్వు నేర్చుకున్న ఆ అంశాలనే ఇదంతా నువ్వు నేర్చుకున్న తర్వాత నీకు వచ్చేది జనరల్ నాలెడ్జ్, జీకే వస్తుంది. సో దాన్ని జనరల్ నాలెడ్జ్ గా గుర్తుపెట్టుకో. ఏబి అనే ఈ లెటర్లన్నీ నేర్చుకున్న తర్వాత పదాలు నేర్చుకుంటావు,
పదాలు నేర్చుకున్న తర్వాత వాక్యాలు నేర్చుకుంటావు. ఆ వాక్యాలనే ఈనాడు నువ్వు జీకేగా చదువుకుంటూ ఉంటావు. జనరల్ నాలెడ్జ్ ఇలాగా ఏబి జీకే గుర్తుపెట్టు. ఈ జనరల్ నాలెడ్జ్ పైన నీకు మంచి అవగాహన ఉండిందనుకోండి, నువ్వు ఎలాంటి జాబ్నైనా, ఎలాంటి ప్రభుత్వ జాబ్నైనా కొట్టేయగలవు. నువ్వే ఒక సివిల్ సర్వెంట్ అయిపోయావు అనుకోండి, ఆ సివిల్ సర్వెంట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అలాంటి ఉద్యోగాలు నువ్వు పొందుతావు. ఇలాంటి ఉద్యోగాలు నువ్వు పొందిన తర్వాత నువ్వు ఎక్కడ పనిచేస్తావు అంటే ప్రధానమంత్రి ఆఫీసులో పనిచేసే ఆస్కారము నీకు వస్తుందమ్మా. ప్రధానమంత్రి ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, పిఎంఓ అని పేర్కొంటాం. చిన్ననాడు ఏబిసిడీలన్నీ నేర్చుకున్న తర్వాత ఆ ఏబీలతో స్టార్ట్ చేసిన తర్వాత నీకు జీకే వస్తుంది. జీకే బాగా వస్తే గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు కొడతావు. గవర్నమెంట్ జాబ్ నువ్వు పొందిన తర్వాత ఒక ఉన్నత ఉద్యోగంలో నువ్వు ఉన్నప్పుడు ఈ ప్రధానమంత్రి ఆఫీస్లో కూడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా నువ్వు పనిచేసే ఆస్కారము నీకు వస్తుంది అనే ఈ చిన్న స్టోరీని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాన్నే మనం ఈ విధంగా రాసాం, ఏబి జీకే పిఎంఓ అనేది. సో ఈ స్టోరీ ద్వారా మనము ఈ 14 మిగిలిన అధికార భాషల్లోని 7 అధికార భాషల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఇలాగ ఏ ఫర్ అస్సామీ, ఏ ఫర్ అస్సామీ, బి ఫర్ బెంగాలీ, జీ ఫర్ గుజరాతీ, గుజరాతీ, కే ఫర్ కాశ్మీరీ. ఏడు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, సార్ కేతో ఇంకోటి కూడా ఉంది కదా, కొంకణి. ఇప్పుడు కొంకణి అనేది గుర్తుపెట్టుకోవాలన్నా, కాశ్మీరీ అనేది గుర్తుపెట్టుకోవాలన్నా అంటే మా కాశ్మీర్ పైన ఉంటుంది, భారతదేశం పైన. అంటే ఈ భారతదేశాన్ని ఒక మానవ శరీరం లాగా ఊహించుకుంటే ఇలాగా మానవ శరీరంలో ఇదంతా కూడా మనం తీసుకుంటే తల ఇంపార్టెంట్ అవుతుందా లేదా? ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఆ లాంగ్వేజ్ ని, తల లాంటి లాంగ్వేజ్ అయినటువంటి ఆ కాశ్మీరీ ముందుగా వస్తుందని గుర్తుపెట్టుకోండి, కొంకణి తర్వాత వస్తుంది మనకి. ఓకే, సో కాశ్మీరీ. పి ఫర్ పంజాబీ, పంజాబీ. ఎం ఫర్ మరాఠీ, ఎం ఫర్ మరాఠీ. ఓ ఫర్ ఒడియా. సో ఇవే ఆ రిమైనింగ్ 7 అఫీషియల్ లాంగ్వేజెస్, మిగిలిన 7 అధికార భాషలు. ఇప్పుడు చూడండి, ఇవి 4, ఇవి 3, 7, ఇవి ఒక 7, మొత్తం 14 అధికార భాషలు మనకు వచ్చేసాయా లేదా? ఇవే ప్రారంభంలో ఉన్న 14 అధికార భాషలమ్మ. ఆ తరువాత మరికొన్ని అధికార భాషల్ని ఈ రాజ్యాంగము గుర్తించడం జరిగింది. ఈ విధంగా 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967 ద్వారా 21వ రాజ్యాంగ సవరణ చట్టము 1967 ద్వారా 15వ అధికార భాషగా, 15th అఫీషియల్ లాంగ్వేజ్ గా సింధీని గుర్తించారమ్మా. సింధీని 15వ అధికార భాషగా గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడు? 1967లో. సో దీంతో అధికార భాషల సంఖ్య మనకి 15కి ఇంక్రీజ్ కావడం, 15కి ఇంక్రీజ్ కావడం జరిగింది. ఆ తరువాత 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా మరో 3 అధికార భాషల్ని గుర్తించారు. మరో 3 అధికార భాషల్ని పేర్కొనడం జరుగుతుంది ఈ 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా. ఈ 3 అధికార భాషలు ఏంటంటే, మళ్ళీ మనం ఆ చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడీల స్టోరీనే చెప్పుకుంటే, ఆ ఏబిసిడీల వరుస క్రమం నీకు గుర్తుంటే చాలు. ఆ వరుస క్రమంలో KLMN అనేటివి వరుసగా వస్తాయి చూడండి, ఆల్ఫాబెట్స్. KLMN అనేటటువంటి ఈ ఆల్ఫాబెట్స్ అన్ని కూడా నీకు వరుసగా వచ్చేటువంటి ఆల్ఫాబెట్స్ గా మనం పేర్కొనవచ్చు. కాకపోతే నేను ఏ విధంగా రాశాను, K కింద L రాసి MN ని బిగ్ లెటర్స్ లో
బాగా బౌల్డ్ చేస్తూ మనము పేర్కొనడం జరుగుతుంది. ఇలాంటి కోడ్ రూపంలో నేర్చుకోండి. మనం 3 కదా అధికార భాషలు కావాల్సింది, కానీ 4 లెటర్స్ రాశాను. ఒక లెటర్ని చిన్నగా కింద ఎక్కడో ఒక మూలను రాశాను. అంటే ఆ 3 లెటర్లతో ప్రారంభమవుతాయి ఆ భాషలు అని అర్థం. ఏంటి ఆ భాషలు అని అంటే, చూడండి, ఫస్ట్ కేని మనం తీసుకుంటే కే ఫర్ కొంకణి. కే ఫర్ కొంకణి. ఇది 16వ అధికార భాష. నెక్స్ట్ ఏంటి? ఎం. ఎం ఫర్ మణిపూరి. మణిపూరి. సో ఇది 17వ అధికార భాష. ఇంకా ఏంటి? ఎన్. ఎన్ ఫర్ నేపాలి. నేపాలి. ఇది 18వ అధికార భాష. ఇలాగా ఈ 1992లో 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 3 అధికార భాషల్ని గుర్తించింది ఈ పార్లమెంట్. నెక్స్ట్ మరొక రాజ్యాంగ సవరణ చట్టము. మరొక రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా మరో 4 అధికార భాషల్ని గుర్తించారు. ఆ రాజ్యాంగ సవరణ చట్టమే 92వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా మరో 4 అధికార భాషల్ని గుర్తించడం జరుగుతుంది పార్లమెంట్. సో ఏంటి ఈ 4 అధికార భాషలు అంటే, దీనికి కూడా ఒక కోడ్గా గుర్తుపెట్టుకోండి. మనకి నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ నీట్ ఎగ్జామ్ లో ర్యాంక్ ని ఆధారంగా చేసుకొని MBBS లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నీ ర్యాంకు సరిగా లేకపోతే అలాంటి సందర్భంలో MBBS తర్వాత నీకు ఆఫర్ చేసేది BDS, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్. ఈవెన్ దో BDS కూడా వన్ ఆఫ్ ద మెడికల్ కోర్సే. ఇలాగా ఈ BDS M అనేటటువంటి ఒక కోడ్ ని గుర్తుపెట్టుకోండి. 4 లాంగ్వేజ్లు వస్తాయి. సో BDS M. B ఫర్ బోడో, D ఫర్ డోగ్రీ, S ఫర్ సంతాలి, M ఫర్ మైథిలి. M ఫర్ మైథిలి. సో ఇది 19th అఫీషియల్ లాంగ్వేజ్, 20th అఫీషియల్ లాంగ్వేజ్ డోగ్రీ, 21st అఫీషియల్ లాంగ్వేజ్ సంతాలి, 22nd అఫీషియల్ లాంగ్వేజ్ మైథిలి. సో ఇలాగా 2003లో 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 4 అధికార భాషల్ని రాజ్యాంగం ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాగ ప్రస్తుతము మొత్తం మనకి ఎన్ని అధికార భాషలు ఉన్నాయి అంటే 22 అధికార భాషలు ఉన్నాయి. ప్రారంభంలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి? 14 అధికార భాషలు ఉన్నాయి. ఆ 14 అధికార భాషలు ఏంటి? ఏదో ఇవే ఆ 14 అధికార భాషలు. సో ఆ తరువాత గుర్తించినటువంటి అధికార భాషలు ఇవి. సో ఇలాగ మొత్తం మనకి 22 అధికార భాషలు కలవు. ఈ భారత రాజ్యాంగము ద్వారా గుర్తించబడినటువంటి అధికార భాషల సంఖ్య ఎంత ప్రస్తుతము అంటే 22. ఈ 4 లాంగ్వేజెస్ లో 3 లాంగ్వేజెస్ మొన్న SI ఎగ్జామ్ లో అడిగి 4వ లాంగ్వేజ్ ని ఇక్కడ ఈ 22లో లేని ఒక భాష గురించి పేర్కొన్నాడు. దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. భారత రాజ్యాంగము గుర్తించబడనటువంటి ఆ భాష ఏంటి అని పేర్కొన్నాడు. SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఈ బిట్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో. ఓకే, సో అంటే పేపర్ స్టాండర్డ్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి.